నమస్కారం రేషియో టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జ్యోతిక. వార్తల ముందుగా హెడ్లైన్స్. జగన్ అసెంబ్లీకి రమ్మంటే పారిపోతున్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ధ్వజం. సైనికుల త్యాగాలతోనే దేశం సుభిక్షం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక. మార్కెట్ యార్డును రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం. రాజమండ్రి మార్కెట్ కమిటీ చైర్మన్ మార్ని వాసుదేవ్. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం. మండిపడిన మాజీ మంత్రి చెల్లుబోయిన. పేపర్ మిల్లు కార్మికులకు మంచి అగ్రిమెంట్. టీడీపీ నాయకులు మొక్కమాటి దుత్తర్పు. ఇక డీటెయిల్స్ చూస్తే, పేదరిక నిర్మూలనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రాజమహేంద్రవరం గ్రామీణం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో వైకాపా నేతలు అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేశారు. స్థానిక గాంధీపురంలోని ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ వారి హయాంలోనే అడ్డంగా భూములు లాక్కున్నారని ఆరోపించారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి భూములు కబ్జా చేశారన్నారు. కుంభకోణాల్లో జగన్ కీలకంగా ఉన్నారని, ఆయన చుట్టూ బుచ్చు బిగుస్తోందన్నారు. మీరు ఆట మొదలు పెట్టారని మేము ముగిస్తామన్నారు. రాష్ట్రంలో కులాలు మతాల పేరుతో రెచ్చగొట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ముందుకెళ్తున్నాయన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రం 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. జగన్ను అసెంబ్లీకి రమ్మంటే పారిపోతున్నారన్నారు. టీడీపీ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి రాంబాబు, మత్స్యెట్టి ప్రసాద్, వార్ని వాసు, వెలుగుబంటి ప్రసాద్, నున్నా కృష్ణ, దండమూడి ఇషాన్ తదితరులు పాల్గొన్నారు. మాట తప్పలేదు, మడం తిప్పలేదు, చెప్పినవి అమలవుతూ ఉన్నాయి. ఇవాళ రైతులకి ఏదైతే రైతులకు సహాయం కోసే కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మొదలైపోయింది. ఇవాళ కాన్సెప్ట్ బిల్డప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఏదైతే చెప్పినే అమలవుతుంది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతూ ఉంది. ఏమీ చేయలేదు, దగా చేశారని చెప్పి వైఎస్ఆర్ పార్టీని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏం చేశారు? 5 ఏళ్ళలో ఒక రోడ్డు వేసారా? ఒక బ్రిడ్జి కట్టారా? ఒక కాలువ తవ్వారా? నీటిదాల ప్రాజెక్టులన్నీ మట్టి కలిపేశారు. పోలవరాన్ని మంట కలిపేశారు. రాజధాని శ్మశానంగా మార్చారు. ఏం చేశారని మీకు మరలా ప్రజలు ఓట్లు వేయాలి. అవినీతి అక్రమాల కేంద్ర బిందు. వాళ్ళు జైలుకి వస్తే గగ్గోలు పెడతా ఉన్నారు. ఆ రోజున క్యాష్ అండ్ క్యారీ బిల్స్ అడిగితే ఇవ్వలే. జేబ్రాన్ మద్యాలు తెచ్చి తాగించి వేల మందికి అనారోగ్యాలకు కారణమై, మరణాలకు కారణమైన ఈ దుర్మార్గులకు ఉరిశిక్ష తప్పితే మరొకటి శిక్ష సరిపోదు. ప్రజల ప్రాణాలతో ఆరోగ్యాలతో చెలగాటపడిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, ముఖ్యమంత్రికి, ఆనాటి ముఖ్యమంత్రికి ఎలాంటి శిక్షలు పెట్టాలో మీరే ఆలోచించండి. మద్యం ముసుగులో దోపిడీ, భూముల కబ్జా, మళ్ళీ కొత్త చట్టం తెచ్చారు ల్యాండ్ గ్రాబింగ్ కోసం. అవన్నీ తొలగించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. ప్రజల ఆస్తులను కబ్జా చేశారు. ఎక్కడ చూసినా కబ్జా. రోజు కేసులు, వేల కేసులు వస్తున్నాయి రెవెన్యూలు. నీ భూమిని ఎవడో పట్టా పుట్టించుకున్నాడు, నీ భూమిని ఎవడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు స్థానిక గోరక్షణపేటలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, సంఘం గౌరవ సలహాదారు కొల్లివెలిసి హారిక ఆధ్వర్యంలో చిరు సత్కారం చేశారు. దేశానికి సైనికులుగా సేవ చేయటం అంటే మహద్భాగ్యంగా భావించాలన్నారు. మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నామని, వారికి ఇళ్ల స్థలాలు, కార్యాలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇప్పించేందుకు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి చొరవతో ప్రయత్నిస్తున్నామన్నారు. 2 నెలల్లో వారికి ఇళ్ల స్థలాలు అందించాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్నామన్నారు. అక్కడ ఏర్పాటయ్యే కార్యాలయంలో సైనికులుగా వెళ్లాలనుకునే వారికి హెల్ప్ లైన్ ద్వారా శిక్షణ ఇవ్వటానికి కూడా మాజీ సైనిక సంఘం ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికుల సేవలను గుర్తించి ఈ చిరు సత్కారం చేస్తున్నామని, అమరులైన సైనికులకు ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు పరిమి రాధాకృష్ణ, అడవాల రామకృష్ణ, పన్నాల లక్ష్మి, సంతోషి, యానాపు యేసు, జమీ చౌదరి, సంఘం జిల్లా అధ్యక్షుడు గంధం ప్రసాద్, కార్యదర్శి గంటా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చెల్లిస్తూ దీన్ని ఇందులోనే ఆఫీసు తూర్పు
తూర్పుగోదావరి జిల్లా మాజీ సైనికులు ఇందులో 3,600 మంది సభ్యులు పైచులుగా ఉన్నారు. మరి ఆ మాజీ సైనికులకి కుటుంబాలకి పెన్షన్స్ రాకపోయినా, వారి కుటుంబాలకి ఏమైనా వైద్య సదుపాయం అందకపోయినా, ఈ మాజీ సైనికుల కుటుంబాలకి ఎక్కడో కాకినాడ వెళ్ళి వైద్యం చేయించుకుంటుంటే ఇక్కడే చేయించాలని చెప్పేసి దానికోసం, అలాగే సైనిక వెల్ఫేర్ ఆఫీసర్లు తీసుకొచ్చి వారికి పెన్షన్స్ రాని ఎందువల్ల రాలేదు అని చెప్పి నెలకో 2 నెలలకో సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్తో ఇక్కడ మీటింగ్స్ పెట్టించడం, వారికి వెన్నంటే ఉంటూ సేవలు అందిస్తున్న ఈ కమిటీ వారందరికీ కూడా, అందులో ముఖ్యంగా ప్రసాదరావు గారికి, అలాగే చంద్రశేఖర్ గారు ప్రధాన భూమిక, వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కార్గిల్లో పోరాటం చేసిన ఈ దేశ ప్రతిష్ట నింపులు చేసిన ప్రతి ఒక్కరికి సత్కరించుకోవాలి, సన్మానించుకోవాలి, గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే పార్టీ పిలుపునిచ్చిందో దానిలో భాగంగా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆరిక్ గారికి సౌహృదయంతో మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఏదైతే ఈ ఆవేదనని మా ఎంపీ గారి ద్వారా త్వరలోనే మీకు చక్కటి భవనాన్ని నిర్మించే విధంగా పార్టీ మీకు ప్రోత్సాహం అందిస్తుందని తెలియజేస్తూ, ఎందుకంటే మేము కార్గిల్లో నా ఫ్యామిలీని బాపట్లలో ఉండగా నేను శ్రీలంకలో క్రాష్ పోస్టింగ్లో ఉన్నప్పుడు నాకు రాత్రి కాల్ వచ్చింది. నేను నా భార్య పిల్లల్ని, నా మా అమ్మాయి అయితే 1 year జస్ట్ బోర్న్ బేబీ అనమాట, వాళ్ళు వదిలేసి నేను చండీగఢ్ ఇమీడియట్గా రాత్రి బయలుదేరి కార్గిల్ వారికి వెళ్ళాలంటే నేను చండీగఢ్ వెళ్ళిపోయాను. అక్కడ కార్గిల్ వారు పూర్తయ్యేదాకా అక్కడే ఉండి రాజమండ్రి మార్కెట్ యార్డు ద్వారా రైతులకు మరింత మరుగైన సేవలు అందించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామని, అదే సమయంలో మార్కెట్ యార్డును ప్రక్షాళన చేస్తామని చైర్మన్ మార్ని వాసుదేవ్ వెల్లడిపరిచారు. రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీకి ప్రభుత్వం నియమించిన నూతన పాలకవర్గం సోమవారం బాధ్యతలు చేపట్టింది. చైర్మన్ గా మార్ని వాసుదేవ్, వైస్ చైర్మన్ గా బోడపాటి గోపాలకృష్ణ, డైరెక్టర్లుగా బండి శ్రీజ్యోతి, బొప్పాన నాగేశ్వరరావు, దేవళ్ల రామ్మోహన్ రావు, గంగిన జాహ్నవి, జంగా వినోద్ కుమార్, కొల్లి బేబీ, కోమలి అయ్యన్న, బావిడిశెట్టి సువర్ణకుమారి, మండ హిమబిందు, బైరత్తి సరోజినీదేవి, గ్రంథి విజయలక్ష్మి, కొప్పిశెట్టి మోహన్ గాంధీ, పన్నాల లక్ష్మీ సంతోషి ఉదయం 8:32 ప్రమాణ స్వీకారం చేశారు. మార్ని మాట్లాడుతూ తనకు అప్పగించిన పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తానని, అదే సమయంలో అధికారులు మార్కెట్ కమిటీ ద్వారా పారదర్శకంగా సేవలు అందించేలా కృషి చేస్తామన్నారు. 3న భారీ ఎత్తున కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సభ జరగబోతుందన్నారు. హుకుంపేట సొసైటీ చైర్పర్సన్ బొప్పాన శ్రీనివాస్, టీడీపీ నాయకులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, మార్ని పాపారావు, మట్టా శ్రీనివాస్, మార్ని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాకు మా ప్రభుత్వం ఏ విధమైన బాధ్యతలు అప్పగించిందో అవన్నీ కూడా మేము సక్రమంగా నెరవేర్చుకుంటూ, ఈ మార్కెట్ కమిటీ కూడా అస్తవ్యస్తంగా ఉన్న మార్కెట్ కమిటీని క్రమశిక్షణలో పెట్టి ఈ మార్కెట్ కమిటీని ఒక మోడల్ మార్కెట్ కమిటీగా తీసుకురావాలన్న ఆలోచనతో మా కమిటీ అంతా పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అలాగే మాతో పాటు అక్కడ ఉన్న మా డైరెక్టర్లతో పాటు ప్రభుత్వ సిబ్బంది కూడా వారు మేము కలిసి ఈ మార్కెట్ యార్డ్ని ప్రక్షాళన చేసుకుంటూ, అలాగే రైతు బజార్లో ఉన్న లోపాలు, కొత్తగా రైతు బజార్లు ఎక్కడైనా నిర్మాణం చేయాలన్న ఈ అన్ని కార్యక్రమాలు కూడా మేము నిస్వార్థంగా ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలతో అందించేటట్టు అహర్నిశలు కృషి చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. 3వ తారీఖు మరలా మేము ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకున్నాం. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులందరినీ కూడా మేము ఆహ్వానించడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంకా ఉన్న నాయకులందరినీ కూడా మేము ఆహ్వానించి ఆ రోజున కొంచెం భారీ ఎత్తున ఒక 5,000 మంది మా కార్యకర్తలతో కలిసి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో
ఇవాళ మార్కెట్ యార్డ్లో అంతా పరిశీలించి మార్కెట్ యార్డ్ని శుభ్రం చేసి కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. 3వ తారీఖున మాత్రం మేము భారీ ఎత్తున కూడా మా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కూటమి దృష్టి సారించడం లేదని, నిజాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై ఏదో ఒక నిందలు వేసి అభూత కల్పనలు సృష్టించి ఆ సమస్యలు ప్రజల వద్దకు వెళ్లకుండా చేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు మండిపడ్డారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమంతో పాటు తోడ్పాటు అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని, అమెరికా, సింగపూర్ అనే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న హాస్టల్లో పరిస్థితుల గురించి తెలీదు అని విమర్శించారు. కక్షపూరితంగా ఏమాత్రం సంబంధం లేని ధనుంజయ్ రెడ్డి, మిథున్ రెడ్డి పలువురిని ఏదో ఒక రకంగా అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,80,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందని ధ్వజమెత్తారు. లిక్కర్ స్కామ్ పై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, అన్ని వాస్తవాలు ప్రజలకు వెల్లడిస్తామన్నారు. పోలవరం డ్యాం విధ్వంసానికి కారణం కూడా చంద్రబాబేనని పేర్కొన్నారు. వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆశపడ్డా నేనైతే ఆశపడుతున్నాడు అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్దోడైపోయాడు కదా, ఈ నాయకులు పట్టించుకోవట్లేదు. ఈ మధ్యలో ఏదో వస్తుంది పత్రికల్లో, ఆగస్టులో రీషఫల్ అవుతుందని ఆశపడుతున్నాడు. ఆశపడితే ఏదో మాట్లాడేయాలి. మొన్నేమో నరికేయాలంటాడు, నిన్నే ఉరి తీయాలంటాడు. అంటే ఇది ఏమన్నా వేద పదాలా? మీరు ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డైలాగ్ గురించి చెప్తే అపో చాలా అన్యాయం జరిగిందని చెప్పిన మీరు మాట్లాడి నరికేయాలన్న పదం వేదమా? వేదంలో ఉందా? నిన్న ఉరి తీయాలన్నారు. మీరేమన్నా న్యాయమూర్తా? ఈ దేశంలో చట్టాలు ఏమన్నా అంటే మీరు అనుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేసేయడానికి వ్యవస్థలు లేవా? బుచ్చి చౌదరి గారు, మీరు గురివింద మాదిరిగా వయసు వచ్చింది, అందరూ గౌరవిస్తున్నారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి. రాష్ట్ర సమస్య తర్వాత పట్టించుకుందాం. మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గంలో రైతుల పరిస్థితి చూడండి. గిట్టుబాటు ధర లేక వాళ్ళు పడుతున్న అగచాట్లు చూడండి. మీ వార్డులు చూడండి, మీ గృహాలు చూడండి, డ్రైనేజ్ వ్యవస్థ చూడండి. అన్నిటికంటే పెద్దలు, అబ్బా అత్యంత నీతివంతులు, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొండ గుట్టలుగా ఉన్న ఇసుకని పట్టుకెళ్ళిపోయింది. ఎవరినైనా తమరు కాదా? దాని ద్వారా ఎంత సంపాదించి ఏపీ పేపర్ మిల్లు కార్మికులకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మంచి అగ్రిమెంట్ జరిగిందని, త్వరలోనే జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగే సమావేశంలో అన్ని సమస్యలను పరిష్కారం లభిస్తుందని టీడీపీ నాయకులు మాజీ కార్పొరేటర్ మోకమార్చి సత్యనారాయణ, దొత్తరపు గంగాధర్ తెలిపారు. స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న టీఎన్టీయూసీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సహకారంతోనే మంచి వేతన ఒప్పందం జరిగిందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు కార్మికులను పట్టించుకోకుండా ఇప్పుడు దీక్షలు, ధర్నాలు అంటూ ఆ పార్టీ నాయకులు ఆందోళనకు దిగటం విడ్డూరంగా ఉందన్నారు. కార్మికుల కోసం ఎవరు పనిచేశారో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. శ్రమైక్య కార్మిక సంఘం కార్యదర్శి ఎన్ ప్రకాష్ మాట్లాడుతూ పరంపర 1, 2 కార్మికులకు 111 మంది పర్మనెంట్ అయ్యారని, కాంట్రాక్టర్ కార్మికుల జీతాలు, ఏరియర్స్ అన్ని త్వరలోనే పరిష్కారం అవుతాయన్నారు. ఇప్పుడు వీళ్ళు నడుపుతున్న టైంలో వీళ్ళ ధర్నాలు, దీక్షలు అవి చేసి మేమేదో చేసేసాం, మేము కూర్చుంటేనే ఇదంతా జరిగింది అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో కార్మికులకి అందరికీ తెలుసు. వాళ్ళు ఏదన్నా మర్చిపోయి మీరు చేశారని అనుకుంటున్నారేమో మీరు. కానీ కార్మికులు ఎవరో కూడా ఈ విషయాలు ఎవరో మర్చిపోరు. ఏదైనా మీ మీద అభిమానం ఉన్నవాళ్ళు ఒకళ్ళో ఇద్దరు లేదో 10 మందో అబ్బాయి మా నాయకుడు వచ్చి ఇక్కడ ఎన్ని చేయడం వల్ల జరిగిందని చెప్తూ ఉంటారు. కానీ ఈ వాస్తవాలు కాదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఈ రకమైనటువంటి చర్చలు జరిగి మళ్ళీ అగ్రిమెంటు, అలాగే తొందరలో ఎలక్షను ఇవన్నీ రావడానికి ముఖ్య కారణం మన సిటీ ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీ గారు, మన మినిస్టర్ గారు. ఇది అందరికీ తెలిసిన విషయం.
ఏదైతే వీళ్ళకి అగ్రిమెంట్ నిమిత్తం 5,800 రూపాయలు ప్రభుత్వం దగ్గరుండి ఈ అగ్రిమెంట్ని ఓకే చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క చొరవతోనే జరిగింది తప్ప ఏ ఇతర పార్టీలు ప్రమేయం అయితే లేదండి, ఖచ్చితంగా చెప్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే వైసీపీ నాయకులు మేము ధర్నా చేయడం వల్ల ఈ అగ్రిమెంట్ జరిగిందని చెప్పడం జరుగుతుంది. మీరు ధర్నా చేయడం వల్ల ఈ అగ్రిమెంట్ జరిగేటట్లయితే గత 5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి? ఈ కార్మికుల బాగు గురించి మీరు ఒక 3 రోజులు కేటాయించలేకపోయారా మీ ప్రభుత్వంలో? అప్పుడే 3 రోజులు మీరు ధర్నా చేసి ఉంటే ఈ అగ్రిమెంట్ అయిపోయేది కదా. ఎందుకంటే ఇది అవ్వదని మీకు తెలుసు, మీ ప్రభుత్వం చేయదని తెలుసు. ఇప్పుడు మా ప్రభుత్వం చేస్తుందని తెలిసిన తర్వాత మీరు ఏదో పెయింట్లు పాముకోవడానికి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేయించిన వర్కులకి మీరు పెయింట్లు జగ్గంపేట, రాజనగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న బంగారు వరలక్ష్మి కానుక 3 కార్యక్రమం గోకవరంలో ప్రారంభించనున్నట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రమాసేవ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని 2 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది 1/2 గ్రాము బంగారు రూపులను ఎంపిక చేసిన 1,200 మందికి ఇవ్వనున్నట్లు చెప్పారు. 28న గోకవరం, 29న గోకవరం గ్రామీణం, 30న కోరుకొండ మండలం శ్రీరంగపట్నం, ఆగస్టు 2న కోరుకొండ, 3న సీతానగరం మండలం ఇందుకూరుపేట, 4న రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల, 5న సీతానగరం, 6న రాజానగరం మాధవి ఫంక్షన్ హాల్లో ఇస్తామన్నారు. వీటికి 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. ఈ 2 కూడా సూర్య ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. 29వ తారీఖు ఇచ్చే గోకవరం చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నిటికీ ఇవ్వడం జరుగుతుంది. 30వ తారీఖు నాడు శ్రీరంగపట్నం ఇస్తున్నాం. 2వ తారీఖు ఆగస్టు నెలలో సుబ్రహ్మణ్య మైదానం కోరుకుంటూ ఇస్తున్నాం. సుబ్రహ్మణ్య మైదానం అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆపోజిట్గా ఉన్న ఫంక్షన్ హాల్లో. అలాగే ఆదివారం నాడు 3వ తారీఖు నాడు ఆగస్టు 3వ తారీఖు నాడు ఇందుకూరుపేట హై స్కూల్ గ్రౌండ్స్, రంపచోడవరంలో 4వ తారీఖు ఆగస్టు సోమవారం నాడు పొద్దున్న రంపచోడవరంలోని, ఆఫ్టర్నూన్ వచ్చి అడ్డతీగలో కళ్యాణ మండపం, సాయి సన్నిధి కళ్యాణ మండపం. అలాగే 5వ తారీఖు ఆగస్టు నెల మంగళవారం నాడు సీతానగరంలో రాజుగారి గార్డెన్స్లో చేస్తున్నాం. 6వ తారీఖు ఆగస్టు బుధవారం నాడు రాజానగరం మాధవి కళ్యాణ మండపంలో చేస్తున్నాం. ఈ విధంగా మేము దాదాపుగా 1,200 గ్రాముల బంగారం అంటే దాదాపుగా నాకు 60 లక్షల దాకా పడుతుంది. ఇంకొక 10 లక్షలు నేను ఈ కళ్యాణ మండపాలు బుక్ చేయడానికి, స్టాఫ్ను మొబిలైజ్ చేయడానికి, తర్వాత ఆ వీళ్ళందరికీ కూడా భోజన సదుపాయం కలగజేస్తున్నాం. భోజన సదుపాయం కలగజేయడానికి అంటే మేము ఇచ్చే ఏవైతే బంగారు రూపులు ఇస్తున్నామో, శ్రావణ మాసంలో శుక్రవారం వ్రతం చేసుకోవడానికి ఆడపడుచులకి డ్రా తీసి ఉచితంగా ఇస్తున్నాము. ఈ రూపులు ఇవ్వడానికి సమయం పడుతుంది కాబట్టి మధ్యలో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ఇలా చేసుకుంటూ మేము ఈ సంవత్సరం బంగారు వరలక్ష్మి కానుక 3 అనే ప్రోగ్రామ్ని ఈ విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. దీనికి కావాల్సిన నాతో పాటు ఉండే నా అనుచరులు కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్లో భాగంగా సోమవారం కుటుంబ సభ్యులు కలిశారు. తల్లి స్వర్ణలత, చెల్లి శక్తిరెడ్డి, బావ అఖిల్ తదితరులు ఆయనను కలిసిన వారిలో ఉన్నారు. మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సెంట్రల్ జైల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమారుడికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వేడుకున్నారు. అన్యాయంగా నా కుమారుడిని జైల్లో పెట్టారని, టెర్రరిస్టులను చూసినట్టు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస సదుపాయాలు కల్పించలేదని, కాస్త మెరుగైన సదుపాయాలు అందించాలని కోరుతున్నామన్నారు. అని కోరుకుంటాను. నన్ను ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. నన్ను వీళ్ళు కూడా కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి
నిందితుడు అంటున్నారు కానీ ఇంకా తప్పు చేసినాడు అని ఏమీ దానిపైన ఏమి లేదు. కాబట్టి కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి టెర్రరిస్ట్ను అట్లా చూసుకున్నట్లు లేకుండా బాగా చూసుకోవాలని నా కోరిక. మాజీ ప్రధాని భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 10వ వర్ధంతిని స్థానిక నందం గనిరాజు జంక్షన్లో యాంకర్ చోటు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పలువురు నగర ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అబ్దుల్ కలాం దేశానికి అందించిన సేవలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన కలాం తాను పనిచేసిన అన్ని రంగాల్లో తనదైన నైపుణ్యం సంపాదించి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారని కొనియాడారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూత్, రెడ్ క్రాస్ వాలంటీర్లు నివాళులర్పించారు. డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, ఎఫ్ఎస్ఎస్ సభ్యుడు కె సుధాకర్ పట్నాయక్, పోలుకొండ సాయి, ఏ శిరీష, బిహెచ్వి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. వేలువెన్ను శశి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఎంబీబీఎస్ నీట్ కౌన్సిలింగ్ పై స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న చెరుకూరి కళ్యాణ మండపంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ వివి సుబ్బారావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఆప్షన్ల నమోదుపై వివరించారు. ఏపీలో ఏయూకి 65.62, ఎస్వీయూకి 34.38% సీట్లు కేటాయిస్తారని, స్థానిక కోటాలో సీట్లకు విద్యార్థులు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వరుసగా చదివి ఉండాలన్నారు. కౌన్సిలింగ్ పూర్తయ్యే వరకు అన్ని అప్డేట్స్ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు చూసుకోవాలని సూచించారు. విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బూరుగుపల్లి రవికుమార్ మాట్లాడుతూ, నీట్లో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకుతో పాటు 10 ర్యాంకుల్లో 3 విద్యార్థులు, ఆల్ ఇండియాలో 100 లోపు 4, 55% మంది విజయం సాధించారన్నారు. శశి విద్యా సంస్థల డైరెక్టర్ చిట్టూరి శేషుబాబు, మన్నం వెంకటేశ్వరరావు, 800 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. నీట్ 2025 కౌన్సిలింగ్ విధానంపై అవగాహన సదస్సు జరుగుతుంది. దానికి సుమారు 800 విద్యార్థులు, అలాగే వారి తల్లిదండ్రులు రాజమండ్రిలో చెరుకూరి కళ్యాణ మండపంలో హాజరయ్యారు. ఇందులో అసలు నీట్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, సీట్లు ఎలా తీసుకోవాలి, అలాగే రిజర్వేషన్లు లేకపోతే వివిధ బ్రాంచుల్ని ఎలా తీసుకోవాలి, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కానీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కానీ, లేక డీమ్డ్ యూనివర్సిటీల్లో కానీ వివిధ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా ఈరోజు జరగబోతున్న అవగాహన సదస్సులో సందేహ నివృత్తి చేస్తారు. వాళ్ళు చదువుకున్నప్పుడు మేము ప్రోత్సహిస్తాం, చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మేము 100% సపోర్ట్ చేస్తాం. బట్ చదువు అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ పరంగా చదువు అయిపోయాక మెడికల్ కాలేజీలో ఎలా జాయిన్ అవ్వాలనే సందేహాలు చాలా ఉంటాయండి. అందులో పర్టికులర్గా మెడికల్ కౌన్సిలింగ్లో ఎక్కువ సందేహాలు ఉంటాయి. ఈ సందేహాలన్నీ తీర్చాల్సిన బాధ్యత కూడా మాదే అని భావించి మేనేజ్మెంట్, మా చైర్మన్ గారు రవికుమార్ గారు దీనికి ప్రత్యేకించి ఒక అవగాహన సదస్సు పెడితే బాగుంటుందని అనుకోవటం. అది గత కొన్ని సంవత్సరాల నుంచి దాంట్లో నిష్ణాతులైనటువంటి కౌన్సిలింగ్లో అవగాహన బాగా ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన డాక్టర్ సుబ్బారావు గారు జేఎన్టీయూకి మెడికల్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఆయన వర్క్ చేశారు. సో ఆయన్ని తీసుకొచ్చి అవగాహన కల్పించడం, పేరెంట్స్కి
వాళ్ళకి డౌట్స్ వస్తే నివృత్తి చేయటం ఇందులో జరిగింది. మనకి నీట్ 2025 జరిగిన తర్వాత మనకి ఎలిజిబిలిటీస్, ర్యాంక్స్ ఇవన్నీ కూడా నీట్ ఆల్ ఇండియా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఆ చేసిన దాని ప్రకారం ఎలిజిబిలిటీ మనకి ఓపెన్ కేటగిరీకి వచ్చేటప్పుడు 144 మార్క్స్ అండి. జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 124వ మహాజన సభ బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవి చీస్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగింది. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఖాతాదారులకు గిఫ్ట్లు పంపిణీ చేశారు. జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు 4 సార్లు చైర్మన్ గా పనిచేసిన ప్రముఖ వస్త్ర వ్యాపారి బొమ్మన రాజ్ కుమార్ అందించిన సేవలను స్మరిస్తూ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉంటూ వారి అభ్యున్నతికి బ్యాంక్ పాలక వర్గం కృషి చేయాలన్నారు. చైర్మన్ జయకుమార్ మాట్లాడుతూ ఖాతాదారుల సహకారంతో బ్యాంకును ప్రగతి పథంలో నడిపిస్తున్నామని, రానున్న రోజుల్లో సేవలను మరింతగా విస్తరిస్తామన్నారు. మాజీ కార్పొరేటర్ల ద్వారా పార్వతీ సుందరి, ప్రసాదుల హరినాథ్, వాకచర్ల కృష్ణ, బొంత శ్రీహరి, బ్యాంక్ వైస్ చైర్మన్ రొబ్బే విజయశేఖర్, ఆర్యాపురం బ్యాంక్ వైస్ చైర్మన్ పోలాకి పరమేష్, మహంతి, లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. 124 మహాజన సభకి ఇచ్చేసిన అందరికీ మా హృదయపూర్వక నమస్కారం. మా బ్యాంకు సుమారు 782 కోట్లు టర్నోవర్ చేసింది ఈ సంవత్సరంలో. అలాగే ఈ సంవత్సరం 4 బ్రాంచులు కొత్తగా పెట్టి వచ్చే సంవత్సరం అంటే 100 ఇయర్స్ కంప్లీట్ అయ్యేలోపు సుమారు 900 కోట్ల టర్నోవర్ చేరుకుంటాం. అలాగే ఈ బ్యాంకు అభివృద్ధికి మా ఖాతాదారులందరినీ మాకు సహకరించినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈరోజు 124వ మహాజన సభ ఈవేళ జరుగుతుంది. ఈ బ్యాంకు సుమారు ఇప్పటికి వరకు 99వ సంవత్సరం ఉన్నాం. 1926లో ఇది ప్రారంభించబడింది. కీర్తిశేషులు వీరభద్ర గారి ఆధ్వర్యంలో ఆ రోజు పెట్టి దినదిన అభివృద్ధి చెందుతూ 2001 స్వర్గీయ బొమ్మన రాజకుమార్ గారి ఆధ్వర్యంలోకి చైర్మన్గా ఆయన వచ్చారు. ఆ టైంకి ఒకే బ్రాంచ్గా ఉన్న బ్రాంచు దినదిన అభివృద్ధి చెందుతూ ఈవేళ వాళ్ళ తనయుడు బొమ్మన జయకుమార్ గారి చైర్మన్ ఆధ్వర్యంలో 13 బ్రాంచీలతో 782 కోట్లు టర్నోవర్తో దిగ్విజయంగా ఖాతాదారుల అందరి సహకారంతో, మా సిబ్బంది పాలకవర్గం సహకారంతో ముందుకి దిగ్విజయంగా నడుస్తుంది. స్థానిక ఆనం కళా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆదిత్య డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా సత్కారం పొందారు. గత నెల నుంచి నిర్వహిస్తున్న సేవలను గుర్తించి కలెక్టర్ పి ప్రశాంతి చేతుల మీదుగా సత్కారం చేయడం జరిగింది. అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వరరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తదితరులు ఆయన్ను అభినందించారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ సుగుణారెడ్డి, రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ బిహెచ్వి రమాదేవి, పోలుకొండ సాయి, కె మహేశ్వరి తదితర ప్రిన్సిపల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.